కోర్ట్ సినిమా ఎందుకు చూడాలి? అసలు సినిమాలో ఏముందని చూడాలి? హైప్ పెంచడం కోసం ఇలా చెప్తున్నారా? లేకపోతే పెయిడ్ ఆర్టిస్టులు సినిమా బాగుంది అని అబద్ధాలు చెప్తున్నారా? అసలు ఏంటి ఈ సినిమాలో ఏముంది? ఎందుకు చూడాలి? ఎందుకు చూడవలసిన సినిమా? ఇది నా మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. సినిమా వన్ వర్డ్లో చెప్పాలంటే అల్టిమేట్గా ఉంది. కంపల్సరిగా ఓ ఆస్కార్ దీనికి ఇవ్వచ్చు. భార్య భర్త ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నవాళ్ళు, ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఈ సమాజంలో పిల్లల్ని చదివించుకొని వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటున్నారో ఈ తల్లిదండ్రులు పిల్లలతో సహా కలిసి వెళ్ళి చూడదగ్గ సినిమా, చూడాల్సిన సినిమా, తప్పకుండా చూడాలి. ఎస్, బాధ్యత కలిగిన ప్రతి స్టూడెంటు ఈ రోజుల్లో చేస్తున్న తప్పుడు నిర్ణయాలు, దానికి ఎలాంటి ప్రతిఫలం వస్తుంది, దానివల్ల ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటారో, దాని నుంచి ఎలా బయటపడాలి, ఇదంతా ఈ సినిమా చూస్తేనే మీకు బుర్రలో నాటుకుపోతుంది. ఇక సినిమాలో ప్లస్లు: లాయర్గా ప్రియదర్శన్ గారు ఇరగదీసేశారు. తర్వాత శివాజీ లేటెస్ట్ విలన్. శివాజీ నటన ఇంతకుముందు ఎప్పుడు మీరు చూసి ఉండరు. టెక్నికల్గా అమేజింగ్, అల్టిమేట్ శివాజీ గారి పర్ఫార్మెన్స్. ఇక ఆ ఇద్దరు స్టూడెంట్స్, వాళ్ళు హీరో హీరోయిన్లు అనుకోవాలో, వాళ్ళే మొత్తం కథకి బలం అని కూడా అనుకోవాలో సినిమా చూసి మీరే డిసైడ్ అవ్వచ్చు. ఇంకా సింగిల్ లైన్లో చెప్పాలి అంటే, మనిషిగా బాధ్యతలు తెలిసిన ప్రతి మనిషి ఈ సినిమా చూసి తీరాలి. చూస్తే ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది, ప్రతిఫలం ఉంటుంది చూసినందుకు. కొన్ని సినిమాలు కమర్షియల్గా మాత్రమే ఉంటాయి. ఓ హీరో స్మగ్లింగ్ చేస్తాడు, ఓ పిల్ల పరిచయం అవుతుంది, దానికోసం హెలికాప్టర్ వేసుకొని వచ్చి ఫ్యాన్ వేసి తిప్పడం, ఇలాంటివన్నీ కూడా లాభం కోసం చేసిన సినిమాలు. ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, హీరోకి ఆ చుట్టలు తాగడాలు, ఆ ఐపీఎస్ల మీద ఉచ్చపోయడాలు, ఇదంతా లేకిడి సినిమాలు. అఫ్కోర్స్ నేను అల్లు అర్జున్ టార్గెట్ చేసి చెప్పట్లేదు. అల్లు అర్జున్ డ్యాన్స్ బాగుంటుంది, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. కథ గురించి నేను చెబుతున్నా. ఈరోజు కోర్ట్ అనే సినిమా కథ చూస్తే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. సో అదనమాట స్టోరీ. తప్పకుండా చూడండి. నా కంటెంట్, నా అభిప్రాయం మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ధన్యవాదాలు.